తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బాగా వస్తుందా? ఓకే, దేవునికి స్తోత్రం. స్టార్ట్ చేద్దామా ఇంకా? ఓకే. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఈ బేతేలు సందేశములకు వచ్చినటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ధ్యానాలను మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి నీ పాదముల యొద్దకు చేరి నీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ నిలబడుతున్న నీ దాసులను బలపరిచి ప్రతి వారితో మీరు మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి కొన్ని వారాలుగా మనం యేసుక్రీస్తు ప్రభువారి ఈ ప్రపంచానికి సిలువ మీద ఇచ్చినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 4 మాటలు మనం ధ్యానం చేశాం. 5వ మాటని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం మనం మరలా చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. దయచేసి టీవీ ముందు అటు ఇటు ఎవరు తిరగవద్దు. చక్కగా కూర్చొని ఈ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వింటారని దేవుని పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. జాగ్రత్తగా గమనిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యేసుప్రభు వారు సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అని రాయబడింది. ఏమి సమాప్తమైనది? అప్పటికి సమాప్తం చేయబడింది ఏంటి? బైబిల్ లేఖనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే సమాప్తము అప్పటికి సమాప్తమైనదని ఇక్కడ రాయబడింది. ఏమిటి సమాప్తం చేయబడింది? ప్రశ్న వేసుకుందాం మనం. ఈ భూలోకంలో ఏమి సమాప్తం చేయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాలకు ముందు ఆయన గలిలయ సముద్ర తీరమందు నిలబడి ఈ లోకానికి ఒక గొప్ప మాటను ప్రకటించి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ మాట అంటే చూద్దాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సమాప్తమైందో ఆయన మొట్టమొదటిగా పలికిన మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పెను. గమనించారా? ఏమిటి సమాప్తమైనదంటే ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువారి రాకక ముందు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో కాలు పెట్టక ముందు, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత కన్యక గర్భాన జన్మించక ముందు ఈ కాలము సంపూర్ణము చేయబడలేదు. ఎందుకనంటే ఈ కాలము పాపపు సంఖ్యల చేత బంధించబడి ఉంది. మరి బంధించబడినటువంటి ఈ యొక్క లోకాన్ని, బంధించబడినటువంటి ఈ యొక్క లోకములో ఉన్న మానవ జాతిని, ఈ మానవ జాతికి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం వల్ల ఈ లోకము సమాప్తముగా ముగించబడుతూ వచ్చింది. దేవుని రాజ్యం ప్రారంభమైంది దేవుడు రాకడతోటి. దేవుని రాజ్యము ప్రారంభం ఎలాగైందో బైబిల్లో కొన్ని వచనాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తును గురించిన లేఖనములు రాయబడి ఉన్నాయి. ఈ లోకమునకు సంపూర్ణమైన రక్షణను కలిగించుటకు, ఈ లోకములో దేవుని రాజ్యమును చూపించుటకు, దానిని అమలు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తెంచిన వాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించారా నా ప్రియమైనటువంటి స్నేహితులారా? చూడండి, ఆయన రాకతో ఈ లోకము సంపూర్ణము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం.
యేసు క్రీస్తు ప్రభువారు రాకతో ఈ లోకం సంపూర్ణం చేయబడింది. ఎందుకనంటే ఈ లోకములో ఉన్న పాపమునకు, ఈ లోకములో ఉన్న శాపమునకు విడుదల కలిగించుటకు, ఆ పాప బంధకాల నుండి విడుదల కలిగించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము, ఆయన రాజ్యం ఎలాగుంటుందో, ఆయన రాజ్యంలో ఎలాగ నడుచుకుంటారో, ఆయన రాజ్యంలో ఏమేమి ఉంటాయో, ఆయన రాజ్యం యొక్క విశేషాలు ఏంటో, ఆయన రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటో నేను బైబిల్లో 2 మాటలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని రాజ్యము ఎలాగుంటుంది, దేవుని రాజ్యం యొక్క విశిష్టత ఏంటి, దేవుని రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుని రాజ్యము వెలుగుమయం. హల్లెలూయా. బైబిల్లో మంచి మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుని శిష్యుడైనటువంటి యోహాను ఆయన ఒక గొప్ప మాటను దేవుని రాజ్యం గురించి రాసి ఉంచాడు. ఆయన రాజ్యం ఎలాగుంటుందో, ఆయన రాజ్యంలోనికి మనం ఎలాగ ఉండాలో, ఆయన రాజ్యం యొక్క విశిష్టత ఏంటిదో, ఆయన రాజ్యము వలన ఈ భూలోకము సమస్తము సమకూర్చబడిందో బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. దేవునికి స్తోత్రం. గమనించారా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. యేసు క్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరాన నిలబడి కేక వేసినప్పుడు ఆ వెలుగు భూలోకంలో ప్రకాశించడం ప్రారంభించబడింది. అది దేవుని రాజ్యం. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యములో పాపం ఉండదు, ఆ రాజ్యములో దోషం ఉండదు, ఆ రాజ్యములో వ్యసనాలు ఉండవు, ఆ రాజ్యములో దోషాలు ఉండవు. ఆ రాజ్యము క్రీస్తు యేసుకు కలిగిన రాజ్యము. ఆ రాజ్యములో ప్రవేశించడానికి యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మానుపై వేలాడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. గమనించండి నా దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం వెలుగుమయం. ఇంకొక మాట కూడా రాశాడు, మనం చూద్దామా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు క్రీస్తు ప్రభువారే ఈ లోకంలో సువార్తను ప్రకటిస్తూ, ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు చేస్తూ, ఈ లోకంలో దేవుని చిత్తమును జరిగించడానికి అనేక మందిని సమకూరుస్తూ ఆయన రాజ్యమునకు వారసులు చేయటానికి యేసు క్రీస్తు ప్రభువారు పలికిన మాటని మనం గమనించగలిగినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరు వారంటే నువ్వే. ఎవరు వారంటే మీరే. ఈ రాత్రి వాక్యం వినుచున్న మిమ్మలను గురించి యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. నీ గురించే యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు నా ప్రియ తమ్ముడా. ఏమని రాయబడిందంటే ఇక్కడ, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. చీకటి అంటే ఏంటిదండి? పాపం. చీకటి అంటే ఏంటిదండి? శాపం. చీకటి అంటే ఏంటిదండి? అసూయ. చీకటి అంటే ఏంటిదండి? ఈర్ష్య. చీకటి అంటే ఏంటిదండి? దోషం. వీటన్నిటి నుండి విడుదల కలిగించటానికి, వీటన్నిటి నుండి నీకు విముక్తిని కలిగించటానికి, వీటన్నిటి నుండి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటన్నిటి నుండి నిన్ను తప్పించి ఆయన అడుగుజాడలలో నడవటానికి సిలువ మ్రానుపై సిలువను మోసి సిలువ మీద వేలాడి తీయబడి మనందరి కోసం ఆయన రక్తాన్ని చిందించిన వాడిగా ఉంటున్నాడు. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడింది, ఆయన రక్తము వలన మనకు క్షమాపణ దొరికెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన రక్తము వలన మనకు క్షమాపణ దొరికెను. చూసారా? యేసు క్రీస్తు ప్రభువారు క్షమించగలిగిన దేవుడు. ఆయన రాజ్యంలో క్షమాగుణం కలిగి ఉంది. ఇంకొక మాట మనం గమనించినట్లయితే, ఆయనను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన. వెలుగులు 2 రకాలుగా ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి సాధారణమైన వెలుగు, ఈ లోకంలో వెలుగు, ఫెడ్ లైట్లు వేసుకోవచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ఎలక్ట్రిసిటీ పెట్టించుకొని రంగురంగుల వెలుగులో తిరుగుతూ ఉంటే
ఓహో ఇదే జీవితం అనుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. రంగులమయమైన ఈ లోకంలో ఇది శాశ్వతం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ వెలుగులో నడుస్తూ జీవితం అంటే ఇదే కదా, ఇంతకంటే విలాసవంతమైన జీవితం ఎక్కడుంది, ఇంతకంటే అందమైన జీవితం ఇంకెక్కడుంది, ఇదే వెలుగుమయమైన జీవితం అనుకుంటున్నావేమో. నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా ప్రియా దేవుని బిడ్డ? నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు దాచి ఉంచిన మేలేంటో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? ఆయనను వెంబడించిన వాడు జీవపు వెలుగులో ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప అద్భుతం, మహా అద్భుతాన్ని దేవుడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు. జీవపు వెలుగులో నడుస్తాడు. యేసు ప్రభువారి యొక్క జీవపు వెలుగులో నడిస్తే ఎలాగుంటుందో కొన్ని మాటలు, 2 ఉదాహరణలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు జీవపు వెలుగులో నడిచిన వాళ్ళు ఎలాగుంటారో, ఎలాంటి జీవితం కలిగి ఉంటారో బైబిల్ లేఖనాల్లో నేను మీకు తెలియజేస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి రోజుల్లో ఆయన ఒక దేవాలయంలో కూర్చొని ఉన్నాడు. దేవుని రాజ్యానికి ఈ లోక సంబంధమైన రాజ్యాలకి వ్యత్యాసాన్ని నేను మీకు తెలియజేస్తాను ఈ రాత్రికాల సమయంలో. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావో, ఏ లోకములో ఉన్నావో, ఏ వెలుగులో ఉన్నావో, ఏ యొక్క నడకలో ఉన్నావో ఒకసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆయన దేవాలయంలో కూర్చొని ఉంటే ఒక గ్రామంలో ఒక ఆమెని ఊరు అంతా కలిసి, చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని ముసలివాళ్ళు మొదలుకొని అందరూ కలిసి ఆమెను తరుముకుంటూ ఉన్నారు. బజారు తరుముకుంటూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నాడు. అల్లదిగా అక్కడుందని తలా ఒక రాయి తీసుకొని ఆమెను తరుముకుంటూ ఉన్నారు. తరుముకొని ఆమెను చింద్రవధ చేస్తున్నాడు. చిక్కునట్టు రాళ్లతో కొడుతూ ఉంటే ఆ స్త్రీ అలా పరిగెత్తి ఆమెకేం చేయాలో తోచక చివరికి ఆ దేవాలయం కనబడితే ఆ దేవాలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారి ముందు పడిపోయింది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎందుకు ఆమెని ఊరు వారంతా తరుముకుంటున్నారు? ఎందుకు ఆమెని అందరూ కలిసి ఆ రకంగా చంపాలనుకుంటున్నారంటే బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాల దాకా మనం చూడగలిగితే, నేను అది టైం లేదు కనుక నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు ఆమెను తరుముకుంటున్నారయ్య అంటే ఆమె పాపములో ఉంది, వ్యభిచారమందు పట్టబడింది. ఈ లోకానుసారమైనటువంటి ధర్మం, ఈ రంగులమయమైనటువంటి ఈ లోకములో వ్యభిచారమందు పట్టబడినటువంటి వారికి శిక్ష ఏంటంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపటం. అలాగైతే మరి దేవుని రాజ్యానికి ఈ లోకానికి వ్యత్యాసం ఏంటి? దేవుని రాజ్యానికి ఈ లోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనం ముందు వాక్యంలో మనం చూద్దాం. అందరూ ఆమెను తరుముకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎదుటిపోయి పడిపోయిన తర్వాత అందరూ అక్కడికి వెళ్ళారు. వారిలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది నడువయసుకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళి అడుగుతున్నారు, మెస్సయా, నువ్వు ఏది కూడా మొఖమాటం లేకుండా చెప్పేవాడవని మేము విన్నాం, చూసాం. మోషే మాకిచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే మాకు ధర్మశాస్త్రంలో రాసి ఉంచాడు. అందుకని మేము ఆమెను చంపుతున్నాం. ఆమె తప్పించుకొని వచ్చి నీ ముందు పడింది, నువ్వేం చెప్తావా అంటే యేసు ప్రభువారు ఆలోచన చేశాడు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, అలాంటి వారిని చంపటం మంచిదే, అలాంటి వారికి శిక్ష వేయటం మంచిదే, అలాంటి వారిని సమాజంలో లేకుండా చంపేయటం మంచిదే. కానీ అనే కాడ కొంచెం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు ఏమన్నాడంటే, ఆమెకు మీద రాళ్లతో కొట్టి చంపటం మంచిదే. పాపానికి జీతం మరణం. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే పాపానికి బానిసలు అవుతారో అట్టి వారికి ప్రతిఫలం ఏంటంటే మరణం. ఆ మరణాన్ని పొందటం ఆమెకి అర్హురాలే, ఆ మరణానికి ఆమె పాత్రురాలే. ఎందుకంటే
పాపములో వ్యభిచారములో చిక్కబడింది గనుక చంపటం న్యాయమే అన్న తర్వాత యేసు ప్రభువారు అన్నాడు, నా దేవుడైన యేసు ప్రభువారు, జీవము కలిగిన యేసు ప్రభువారు, జీవపు వెలుగునిచ్చే యేసు ప్రభువారు, వెలుగుమయమైన రాజ్యానికి అధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఓ మాట అన్నాడండి. అక్కడ ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు ఎవడో మొదట రాయేయండి. ఏంటట? మీలో పాపము లేనివాడు ఎవడో మొదట రాయేయండి. ఈరోజు ఈ లోకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకములో మనం అందరం చూడగలిగితే పాపము లేని వాడెవడు, పాపము చేయని వాడెవడు, పాపాన్ని జయించగలిగిన వాడెవడు, పాపంలో ఎవడున్నాడు అని అంటే యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు, పాపరహితం, పాపములో నుండి పాపరహితుడు జన్మిస్తే ఎంత మేలు. చప్పట్లు కొడదామా ఒకసారి అందరం? ఎందుకంటే పాపములో నుండి పాపము లేనివాడు పుట్టాలి. ఈ లోకములో దేవుళ్ళు దేవతలు, పూజలు అందుకుంటున్నటువంటి వాళ్ళు, యాగాలు చేయించుకుంటున్నటువంటి వాళ్ళు, ఏమండి కొన్ని దినాలు మాలలు వేసుకుంటున్నటువంటి వాళ్ళు, కొన్ని రకాలైనటువంటి అలవాట్లు అలవర్చుకున్నటువంటి వాళ్ళు, కొన్ని వస్త్రాలనే వేసుకొని లోకములో మభ్య పెడుతున్నటువంటి వాళ్ళు, బైబిల్లో ఏం చేయబడిందో తెలుసా? లోకంలో ఏం రాయబడిందో తెలుసా? పాపం లేకుండా ఎవడూ లేడు, పాపాన్ని జయించిన వాడు ఎవడూ లేడు, పాపం చేయకుండా ఎవడూ లేడు. ఆ స్త్రీ అలాగో అలసిపోయి యేసు ప్రభువారి పాదాల మధ్య పడి ఉంటే యేసు ప్రభువారు ఆ వైపు చూసి అంటున్నాడు, ఆ ప్రజల వైపు చూసి అంటున్నాడు, మీలో పాపము లేనాడు ఎవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయేయండి. పాపం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపటం న్యాయమే, దానికి నేను సమ్మతిస్తున్నాను. మీలో పాపం లేనాడు ఎవడో రాయేయమంటే అందరూ ఎవరిని చూశారు? ఎవరిని చూశారు? యేసు ప్రభువారిని చూశారా? పడిపోయిన ఆమెను చూశారా? ఇప్పుడు నువ్వు కూడా నీ మనసులో నువ్వు అనుకుంటూ ఉన్నావు, నీ మనసును ఒకసారి నువ్వు చూసుకో. నీ మనసులో ఏముంది? పాపముందా, భక్తి ఉందా, పాపముందా, వెలుగుందా, పాపముందా, జీవముందా? ఒకసారి ఆలోచన చెయ్యి నా ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యి. అందరూ వారి వారి ముఖాలు చూసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమెకు స్పృహ వచ్చి యేసుప్రభు వారి వైపు చూస్తూ ఉంటే యేసుప్రభు వారు ఆమె వైపు చూసి ఆమె అడుగుతుంది, అయ్యా అందరు వెళ్ళిపోయారా అంటే యేసుప్రభు వారు అన్నాడు, నేను కూడా నీకు శిక్షను విధించను. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారు అన్నాడంటే, నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వారి రాజ్యములో శాపం లేదో, నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో మరణం లేదో, నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యములో అక్రమం లేదు, పాపిని క్షమించగలిగిన రాజ్యం, పాపానికి ప్రాయచిత్తం చేయగలిగినటువంటి రాజ్యం, పాపము లేకుండా పాపరహితుడిగా జన్మించినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి రాజ్యములో, యేసు క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన ప్రతి వారి కొరకు విమోచించబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి రక్తంలో ఎవరైతే కడగబడతారో వారికి మాత్రమే ఆ రాజ్యంలో స్థానం ఉంది. హల్లెలూయా! నా ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటున్నాడు ఆమెను కూడా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం చేయమాక. హల్లెలూయా! నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రకటించిన రాజ్యం ఇది. నా దేవుని రాజ్యములో శిక్షలు ఉండవు, నా దేవుని రాజ్యములో తారతమ్య భేదాలు ఉండవు, నా దేవుని రాజ్యములో కులమతాలు ఉండవు, నా దేవుని రాజ్యములో అసూయ అక్రమాలు ఉండవు, నా దేవుని రాజ్యములో అందరూ సమానంగా ఉంటారు, నా దేవుని రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకున్న వాళ్ళే ఉంటారు. ఎలాగుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఆలోచించేద్దాం. పాపములో చిక్కబడి మరణానికి అతి సమీపముగా వెళ్ళినటువంటి ఆమెని దేవుడు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించను. ఈరోజు ఈ వాక్యం వినుచున్న ప్రియా చెల్లి, తమ్ముడా, అన్న, అక్క, నీ జీవితం ఎలాగుంది? ఆమె వ్యభిచారంలో చిక్కబడింది. నువ్వు దేనికి బానిసవయ్యావో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వేటికి ఏ యొక్క అలవాట్లకు బానిస అయ్యి ఉన్నావో ఆలోచన చేసుకో. ఆ బానిస సంఖ్యలను తెంచగలిగినటువంటి వాడు
యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బానిస సంఖ్యలను నుండి నీకు విడుదల కలిగించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తల్లికి చెప్తున్నాడు, ఇక మీదట పాపము చేయమాక. ఈ వాక్యం వినుచున్న నా దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకో. ఇక మీదట యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకోమాక. ఆయన సమస్తమును సమాప్తపరిచి ఉన్నాడు. ఆయన రాజ్యం సమీపించింది. ఆయన రాజ్యంలో నీ ఉండాలనేది ఆయన ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయనా? మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం మనం చూడగలిగితే ఒక సందర్భం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఆ గ్రామంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి ఆ ఊరు బయట నివసిస్తూ ఉన్నాడు. ఎందుకు ఊరు బయట నివసిస్తున్నాడంటే, మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము కుష్ఠరోగము కలిగినటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపేటువంటి సిస్టమ్ ఉంది ఆ రోజుల్లో. భయంకరమైన బానిసత్వం, భయంకరమైనటువంటి శాపం. ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు కూడా ఈ శాపాలన్నీ మనిషిని పట్టి పీడిస్తూ ఉంటే, ఈ యొక్క శాపాల నుండి విడుదల కలిగించడానికి, ఈ భయంకరమైనటువంటి వ్యసనాల నుండి, ఈ యొక్క బంధాల నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎత్తించినటువంటి దేవుడు. ఆ దేవుని పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆ కుష్ఠరోగి యేసు ప్రభువారు సన్నిధికి వచ్చి యేసు ప్రభువారు ఎదుట దూరంగా నిల్చొని యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభువారికి దూరంగా నిల్చొని కూర్చొని చూస్తున్నాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారితో కొన్ని గుంపులు నడుస్తూ ఉన్నాయి. ఆయన శిష్య బృందం ఉంది. ఆయన రొట్టెలు పెడితే తినాలనే వాళ్ళు ఉన్నారు. ఆయన ఏమన్నా పొరపాట్లు చేస్తే విమర్శించాలనే వాళ్ళు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. ఈరోజు భూలోకంలో ఉన్నటువంటి సేవకులు ఎన్ని గుంపులైతే ఉన్నాయో, ఎన్ని రకాల సేవకులైతే ఉన్నారో, అన్ని రకాలు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంపులన్నిటిని చూసి ఈ కుష్ఠరోగి దూరంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు కంట పడకుండా, ఒకవేళ ఎవరి కంట అయినా పడితే నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపుతానని ఒక భయం అతన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఓ భయం అతన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఈరోజు నిన్ను పట్టి పీడిస్తున్న భయాలేంటి? ఈరోజు నిన్ను దేవునికి దూరంగా ఉంచుతున్న భయాలేంటి? చాలామంది అంటారు, మీరు తెగ అరిసి ఏసయ్య అని మీరు చెబుతున్నారు. ఏసయ్య ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటాడు. ఏం చేయని ఉంటాడు నీ గుండెల్లో? ఆయన నీ గుండెలో ఉండాలనుకోవటంలా. ఎందుకో తెలుసా? నీ గుండె నిండా, నా గుండె నిండా పాపము ఉన్నప్పుడు ఆ పాపములో ఆయన వచ్చి నీకు కూర్చాడండి. ఎందుకు కూర్చాడు? ఆయన పాపము నుండి విడుదల కలిగించడానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన పాపములో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. అందుకే ఆ గొల్గొతా కొండ మీద సిలువ మ్రానుపై వేలాడుతూ ఈ లోకానికి అద్భుతమైన 7 మాటలు చెప్తూ వచ్చాడు. వాటిల్లో 5వ మాటే నేను మీకు ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. ఆ కుష్ఠరోగి యేసు ప్రభువుని చూసి అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, చదివితే బైబిల్లో. కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చూసారండి, యేసు ప్రభువారి సన్నిధికి వచ్చాడు. రా, నువ్వు కూడా రా, ఇప్పుడు యేసు ప్రభువారి ఎదుటికి రా. నువ్వు కూడా ఏది నిన్ను పట్టి పీడిస్తుందో దాని నుండి విడుదల కలిగించడానికి నా దేవుడు నీ ఇంటికి వచ్చాడో, నీకు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడో, ఆయన ఎదుటికి నువ్వు రావాలనేది ఆయన చిత్తం. ఆయన సన్నిధిలో నువ్వు పాప క్షమాపణ పొందాలనేది ఆయన చిత్తం. మనం ఇంకను పాపులమై అపరాధులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి దేవుడు ఆయన. ఆయన రాజ్యంలో నీవు ఉండాలనేది ఆయన ఆలోచన. ఆయన రాజ్యంలో నీవు ఉండటం కోసం యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీద వేలాడిన వాడిగా ఉంటున్నాడు. మ్రేకుల మధ్య వేలాడిన వాడిగా ఉంటున్నాడు. శాపభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించిన వాడిగా ఉంటున్నాడు. మహాకాశములను పట్టజాలని దేవుడు అయింది. ఎర్ర నెండకు సిలువ మీద వేలాడిన వాడిగా ఉంటున్నాడు. కుష్ఠరోగి యేసు ప్రభువారి సన్నిధికి వచ్చి మోకాళ్ళు అంటున్నాడు, అయ్యా యేసయ్యా, నీకిష్టమైతే నన్ను బాగు చేస్తావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఓసారి ఆలోచించేయి.
నీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఏ బాధలు ఉన్నాయో, ఏ ఏ రోగాలు ఉన్నాయో, ఏ ఏ ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైనటువంటి ఏ ఇబ్బందులున్నా నా దేవుడు వాటన్నిటి నుంచి విడిపించుటకు సమర్థుడు. సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమర్థుడు. ఆయన ఆ సమర్థవంతమైన జీవితంలోనికి నిన్ను నడిపించడానికి శిలువ మ్రానుపై తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా ఉంటున్నాడు. కుష్ఠరోగి వచ్చి అన్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేస్తావా? నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేస్తావా? అక్కడున్న ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు, అయ్యో ఆయన కుష్ఠరోగం ఉంది, ఒకవేళ మెస్ అయిపోయి ఆయన్ని పట్టుకుంటే మనం కూడా ఆయనతో నడవాల్సి వచ్చిద్దేమో, ఆ రోగం మనకు వచ్చిద్దేమో, ఏంటి ఈ పరిస్థితి? ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులను చెప్పుకుంటున్నటువంటి వారిలో ఇలాంటి గుణగణాలు కోకొల్లలుగా చూస్తూ వస్తున్నాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, దేవుని సేవకులమని చెప్పుకుంటున్నారు. లోకంలో ఉండేది వాళ్ళే, దేవుని మందిరంలో ఉండేది వాళ్ళే, రాజకీయంగా ఉండేది వాళ్ళే, దేవుని సన్నిధిలో ప్రయత్నం చేసేది వాళ్ళే, దేవుని శరీరాన్ని అందించేది వాళ్ళే, యేసు క్రీస్తు ప్రభు వారిని అమ్ముకునేది కూడా వాళ్ళే. ఏ గుంపులో ఉన్నావు? నిన్నే సోదరుడా, నిన్నే. ఏ గుంపులో ఉన్నావు? ఎలాగుంది మన పరిస్థితి? ఒకసారి ఆలోచించేద్దామా? ఆ కుష్ఠరోగి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేస్తావా? యేసు ప్రభు వారు వెనకున్నటువంటి గుంపు అంతా చూస్తున్నారు. యేసయ్య ఏం చేస్తాడో ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠరోగిని చంపాలి కదా, ఈయన ఆయన కాడికి ఎట్టెళ్తాడు, ఒకవేళ వెళితే ఆయనతో పాటు ఈయన కూడా కొడదామనేటువంటి గుంపు ఒకటి బోగు అయింది వెనక. యేసు ప్రభు వారు బైబిల్లో రాయబడింది, చెయ్యి చాపి అతనును ఏం చేశాడంట? కౌగిలించుకున్నాడండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వెంత ఘోర పాపివైనా సరే, ఎంత దోషభరితమైన వాడివైనా సరే, ఎంత పాపంలో నువ్వు ఇమిడిపోయి ఉన్నా సరే, నా దేవుడు నీవెవరో తెలియనప్పుడు ప్రాణమర్పించిన దేవుడు నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వస్తావా? రా, నిన్ను బాగు చేయాలనేది నా దేవుని ఆశ. అందుకే ఈ రాత్రి నీకు ఈ వాక్యాన్ని అందిస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు అతను చూద్దాం, ఆ మాటలు మనం చూద్దాం. చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నువ్వు పాపము నుండి విడుదల పొందటం నాకిష్టమే, నువ్వు శాపాల నుండి విడుదల పొందటం నాకిష్టమే, నువ్వు బానిస బ్రతుకుతున్నటువంటి వాడు, నువ్వు విడుదల పొందటం నాకిష్టమే. దేవునికి ఇష్టమయ్యావు నువ్వు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతమందికి చెప్పుకుంటావు ఇప్పటికి అన్ని ఈ మాటలు? మనం చెబుతూ ఉంటాం అనేక మందికి, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ జేబులో డబ్బులు లేకపోతే నీ ప్రేమ మొత్తం దారి పట్టుకుని వెళ్తూ ఉంటాయి. నా దేవుడైన యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన నిన్ను లవ్ చేస్తూ ఉన్నాడు. ఎంతగా లవ్ చేశాడో తెలుసా? నీ కోసం చచ్చిపోయాడండి ఆయన. నీకోసం కొరడా దెబ్బలు తిన్నాడండి. నీకోసం 3 మేకుల మధ్య వేలాడదీయబడ్డాడండి. నీకోసం సమాధి చేయబడ్డాడండి. నీకోసం తిరిగి లేచాడండి. నీకోసం మరలా కొదమ సింహమై, యూదా గోత్రపు సింహమై రాబోతూ ఉన్నాడు. ఉంటావా ఆయనతోటి? ఉండాలంటే నువ్వు కూడా అడుగు, ప్రభువా నన్ను శుద్ధుడిని చేస్తావా? గలిలయ సముద్ర తీరాన నిలబడి దేవుడు కేకేస్తా ఉన్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తీసం పొందండి. పొందేవా? ఒకవేళ ఇప్పటికీ పొందకపోతే దేవుడి సన్నిధిలోనికి నువ్వు రావాలని ఆయన తలంపు కలిగి నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి రండి, ఆయన చేత దీవించబడండి, ఆయన రాజ్యమునకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాను. ఆయన రాజ్యమునకు పాత్రలు అవ్వాలనుకుంటున్నటువంటి వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఘనుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన ప్రతి వారిని మీరు దర్శించండి, నీ రాజ్యమునకు వారసులుగా చేయమని అడుగుతూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు ఆయన నామం కలిగిన వారికి సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇవ్వబడుతూ ఉంది. మీరు మాకు తప్పకుండా ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాం. మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక, ఆమేన్. థ్యాంక్ యూ.